హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఇక్కడ వీరు పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ క్లెయిమ్ అప్లై చేస్తూ ఉన్నారు, కానీ క్లెయిమ్ అయితే రిపీటెడ్గా రిజెక్ట్ అవుతూ ఉంది. సో ఎందుకోసం క్లెయిమ్ ఇలా రిజెక్ట్ అవుతుంది, దానికి గల పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇప్పుడైతే ముందుగా మనం ఇక్కడ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ వీరు చేసినటువంటి పొరపాటు ఏమిటి, ఎందుకు ఈ విధంగా రిజెక్ట్ అవుతుంది? సో మీరు కూడా ఇలా చేస్తే ఫ్యూచర్లో క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈపీఎఫ్ఓ అనేది జవాబుదారీతనం అనేది ఉండదు. తనకు నచ్చినట్టు క్లెయిమ్ అనేది ఏ విధంగా రిజెక్ట్ చేయాలో చూసి వెతికి మరీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి తప్పిదము, ఎటువంటి పొరపాటు లేకున్నా కూడా క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంది. సో ఎలా తెలుస్తుంది క్లెయిమ్ ఎక్కడ రిజెక్ట్ అవుతుందని? ఇక్కడ మనము ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఇలా ఓపెన్ చేస్తాము. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ క్లెయిమ్స్ అని ఉంటుంది, క్లెయిమ్స్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను క్లెయిమ్ యొక్క రిజెక్టర్ రీజన్ ఇక్కడ మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము క్లెయిమ్ యొక్క రీజన్ చూడవచ్చు. సుమారుగా మనకు 4 టైమ్స్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ అయింది. మొదటిసారి క్లెయిమ్ ఎందుకోసం రిజెక్ట్ అయిందంటే ఇక్కడ 15G అనేది అప్లోడ్ చేయలేదనేసి క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయింది. రెండవసారి ఇక్కడ మీరు చూసినట్లయితే అప్డేట్ ప్యాన్ డీటెయిల్స్, రెండవసారి కూడా సేమ్ కారణం ఏంటంటే ఎవరి అమౌంట్ అయితే 50,000 కంటే ఎక్కువ ఉంటుందో 15G అనేది అప్లోడ్ చేయాలి. ఓకే, అందుకోసం సేమ్ రీజన్ తోటి క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయింది. సో థర్డ్ టైం మీరు చూసారంటే అప్డేట్ ప్యాన్ డీటెయిల్స్, థర్డ్ టైం కూడా సేమ్ కారణంతో పిఎఫ్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఫోర్త్ టైము ప్యాన్ డీటెయిల్స్ అప్డేట్ చేసి 15G ఫామ్ అప్డేట్ చేసి క్లెయిమ్ అనేది మనం అప్లై చేసాం. అప్లై చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ మనకు రీజన్ని చూడవచ్చు. క్లెయిమ్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం రిజెక్ట్ చేశారంటే ప్లీజ్ క్లారిఫై ద రీజన్ ఫర్ లేట్ సబ్మిషన్ ఆఫ్ క్లెయిమ్. ఎందుకోసం మీరు క్లెయిమ్ లేట్గా అప్లై చేశారు, మాకు కారణాన్ని చెప్పండి మీరు అంటుంది. అంటే మీ డబ్బులు మీరు ఎప్పుడు తీసుకోవాలో ఈపీఎఫ్ఓకి చెప్పాలి అంట. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్లీ వీరు 2018లో ఎగ్జిట్ అయ్యారు, కానీ వీరికి తెలియదు అప్పుడు వెంటనే పిఎఫ్ తీసుకోవాలి అని. కానీ ఇప్పుడు మనము 2024 ఫిబ్రవరిలో ఉన్నాం. ఇప్పుడు మనం పిఎఫ్ అప్లై చేస్తే అన్నీ సరిగా ఉన్నాయి, కాంట్రిబ్యూషన్ సరిగా ఉన్నాయి, కేవైసీ సరిగా ఉంది, ప్యాన్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నా కూడా వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎందుకోసం మీరు పిఎఫ్ క్లెయిమ్ ఇన్ని రోజులు అప్లై చేయలేదు, దాని యొక్క కారణాన్ని మీరు చెప్పండి అని అడుగుతున్నారు ఈపీఎఫ్ఓ వారు. దీనికి సమాధానం ఏం చెప్పాలో చెప్పండి. మన డబ్బులు మనం ఎప్పుడు తీసుకోవాలో ఈపీఎఫ్ఓ నిర్ణయిస్తుంది. మన డబ్బులు మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఎటువంటి సర్క్యులర్ అనేది జారీ చేయలేదు, మీ డబ్బులు ఇప్పుడే తీసుకోవాలి అని మ్యాండేటరీ రూల్ అనేది ఏమీ లేదు. 60 డేస్ తర్వాత ఫుల్ సెటిల్మెంట్ అనేది అప్లై చేసుకోవచ్చు, కానీ 60 డేస్ తర్వాత మ్యాండేటరీగా తప్పనిసరిగా మీరు ఫుల్ సెటిల్మెంట్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మీకు పిఎఫ్ డబ్బులు రావు అని మనకి ఈపీఎఫ్ఓ ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పలేదు. ఎందుకంటే మనం క్లెయిమ్ చేస్తూ ఉంటాం, కొందరు 1 ఇయర్ తర్వాత, కొందరు 2 ఇయర్స్ తర్వాత క్లెయిమ్స్ చేస్తూ ఉంటాం, క్లెయిమ్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఈపీఎఫ్ఓ ఏమడుగుతుంది, ఎందుకు మీరు పిఎఫ్ లేట్గా అప్లై చేశారు? దీనికి ఎటువంటి వ్యాలిడ్ రీజన్ అనేది ఎవరు ఎప్పుడు చెప్పలేరు. ఎందుకంటే కొందరు ఏమనుకుంటారంటే ఉండనులే, ఇప్పుడు మనకు అవసరం లేదు కదా, ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు పిఎఫ్ విత్డ్రా చేద్దామని అనుకుంటారు. సో ఇక్కడ నేను ఇప్పుడు వీరి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సర్వీస్ హిస్టరీ ఇక్కడ ఓపెన్ చేసాము. దాని తర్వాత ఇక్కడ మనం చూడవచ్చు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. 2016 నుండి 2018 వరకు సుమారుగా ఒక 2 సంవత్సరాల వరకు డ్యూటీ చేయడం జరిగింది. దాని తర్వాత వీరు ఏంటంటే పిఎఫ్ అప్పుడు తీసుకోలేదు పొరపాటున. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను పిఎఫ్ మెంబర్స్కి అందరికీ కూడా, మీరు ఎప్పుడైతే డ్యూటీ నుండి ఎగ్జిట్ అవుతారో 3 months, 4 months, 6 months లోపు మీ పిఎఫ్ అనేది తీసుకోవడము ఉత్తమం. ఎందుకంటే ఈపీఎఫ్ఓ చూస్తున్నారు కదా, ఎప్పుడు ఏ కొత్త సమస్య వస్తుందో తెలియదు. మన డబ్బులు మనం ఎప్పుడు తీసుకోవాలో కూడా ఈపీఎఫ్ఓనే చెప్తుంది. ఈ డబ్బులు ఎవరివి? మనవి. మన జీతం నుండి, మన శాలరీ నుండి ఎవ్రీ మంత్ 12% ఈపీఎఫ్ఓ దగ్గర జమ చేస్తున్నాయి. ఈపీఎఫ్ఓ మనకేం ఫ్రీగా 12%, నెలకు 1,250, 2,000 రూపాయలు ఈపీఎఫ్ఓ మనకేం ఫ్రీగా పే చేయట్లేదు. ఇది మన డబ్బులు, మన శాలరీ నుండి ఈపీఎఫ్ఓ దగ్గర జమ చేస్తున్నాం. ఓకే, ఆ డబ్బుల్ని మనం ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకునే అవకాశం అనేది ఈపీఎఫ్ఓ మనకు కల్పించింది. కానీ కొన్ని పిఎఫ్ ఆఫీసులు ఇలా చేస్తాయి. ఈ పిఎఫ్ ఆఫీసు కేఆర్ పురం, బెంగళూరు.
కేఆర్ పురం బెంగళూరు పిఎఫ్ ఆఫీస్ ఇలానే చేస్తుంది ఈ పిఎఫ్ ఆఫీసు. అలానే తమిళనాడు పిఎఫ్ ఆఫీస్ కూడా ఇలానే చేస్తుంది, మహారాష్ట్ర పిఎఫ్ ఆఫీస్ కూడా ఇలానే చేస్తారు. అందుకోసం దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎగ్జిట్ అయిన తర్వాత 3 months లేదా 6 months లోపు పిఎఫ్ అనేది విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు అవసరం లేకపోయినా సరే తీసుకోండి, మీరు బ్యాంక్లో వేసుకోండి, ఎఫ్డి చేసుకోండి, ఇంకా వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. కానీ ఇక్కడ మీరు ఉంచితే మాత్రం ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే అవుతుంది. ఈ క్లెయిమ్ మళ్ళీ మనము అప్లై చేస్తాము, కంప్లైంట్ పెట్టి ఏదో ఒక ప్రయత్నం చేసి అమౌంట్ అయితే విత్డ్రా చేసే ప్రయత్నం మనం చేస్తాం. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.